బీఆర్ఎస్ నుంచి కానీ అంతా కూడా మీ వైపే చూస్తున్నారు, వస్తున్నారు. సంఖ్యాబలంగా పరంగా మీరు చాలా బలంగానే ఉన్నారు. ఇప్పుడు చేరికలంత అవసరం ఏంటి? చంద్రిక గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అంటే తెలంగాణ ప్రజలు ఒకటి ఆలోచించాలి, గమనించాలి. ఏంటంటే అద్భుతమైన ప్రజల విజయం ఇచ్చిన తర్వాత మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక పక్క కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం 3 నెలల ముచ్చట్నే 100 రోజులు దాటదు, ఇంకెన్ని రోజులు ఉంటుంది. సో ఈ ప్రభుత్వ మనుగడను అస్థిరపరిచే కుట్రలకు వాళ్ళు డే 1 నుంచి తెరదీసిండ్రు. సో అట్లాంటప్పుడు అధికారంలో ఉన్న సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఏం ఆలోచిస్తుంది, మేము బలోపేతంగా ఉండాలి, మా సంఖ్యాబలం పెంచుకోవాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఆ ఆలోచన ఉన్నా కూడా మేము అమలు చేయలేదు ఇన్ని రోజులు. ఎందుకంటే ఇవే చేరికలేవో పార్లమెంట్ ఎన్నికల ముందు చేసుకుంటే మాకు ఇంకిన్ని సాన్యాలు పెరిగేటివి కదా. మామూలుగా మీరు ఒకవేళ ఎవరన్నా దీన్ని రాజకీయ ఆలోచనతో చేస్తున్నారు అని కనుక అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల ముందే చేస్తే మాకు ఇంకా స్థానాలు పెరిగేవి. రాజకీయ ఆలోచనలతోనే ఈ చేరికలు జరగట్లేదు అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా. రెండోది, ఇది చేరికలు లేదా ఫిరాయింపులు అని కొంతమంది కొన్ని కొత్త కొత్త పదాలు వాడుతూ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అక్కడిక్కడ. తర్వాత కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు. నేనేమంటున్నా అంటే ఇవి ఫిరాయింపులు కాదు, ప్రజలే మీరు ప్రజాపాలనలో భాగస్వామ్యం గండి అని చెప్పి తరిమి కొడుతున్నారు వాళ్ళని. వాళ్ళు పరుగున వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. సరే, ఇక ప్రజాప్రతినిధిగా ప్రజలకు అభివృద్ధిలో భాగం అవుతామంటే, ప్రజాపాలనలో భాగం అవుతామంటే చేసేదేం లేక మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. అయితే ఇక్కడ దీనికి కారణం ఎవరన్నా ఉంటే అది కేసీఆర్ గారే. మా ప్రభుత్వాన్ని ఏదైతే కూల్చుతానమనే మాట ఉందో, మా ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు మేము ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ మెజారిటీ హామీలు నెరవేరుస్తున్నాం, ఇంకా హామీలు నెరవేర్చేది ఉంది. అయితే నిజంగానే ఈ ఫిరాయింపులు అనే లేదా పార్టీ చేరికలను విమర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఉన్నదా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మా ప్రతిపక్ష హోదానే లేకుండా దళితుడైనటువంటి మా బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేక మొత్తం మా శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్లో విలీనం చేసుకొని మమ్మల్ని అసలు పార్టీని అంతమొందిద్దామని చూస్తున్నారు ఈ రాష్ట్రంలో రాజకీయంగా. ఏమైంది, ప్రజలు చేశారు కాబట్టి మేము చేస్తామని సమర్థించుకునే వ్యూహంగా ఉంది కదా. వాళ్ళు అడగొచ్చునా అంటున్నాను నేను. వాళ్ళు ఈ ప్రశ్న అడగడానికి నైతికంగా వాళ్ళకి అర్హత ఉందా అంటున్నాను నేను. మేము చేస్తున్నామంటే మేము చేస్తున్న నేపథ్యం చెప్తున్నాం. మా ప్రభుత్వాన్ని ఓపెన్ గా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ ప్రభుత్వం ఉండదు ఎక్కువ రోజులు అనే మాట కేసీఆర్ గారు 25 మంది ప్రెస్ మీట్ పెట్టి 25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, మీనే ఇప్పుడే కాదు చూద్దాం ఆగుండి నా లోల్ అని చెప్పిన అనే మాట కేసీఆర్ గారు నోటి వెంట వచ్చిన తర్వాత కూడా మేము జాగ్రత్త పడాలి కదా. డెఫినెట్గా ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన ఎవరినైనా తెలంగాణ అభివృద్ధి కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటాం మేము. సో అట్లాంటి తెలంగాణ అభివృద్ధిలో భాగం అవ్వడానికి వీళ్ళు ఎవరైనా వస్తుంటే డెఫినెట్గా వాడికి స్వాగతం. అక్కడో ఇక్కడో ఏదైనా ఉన్నా కూడా చర్చించుకొని వాటి మీద అంతర్గతంగా నిర్ణయాలు తీసుకొని పోతాం. అయితే అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే, తెలంగాణ ప్రజలు మేము ఇచ్చిన తెలంగాణ 10 ఏళ్ళు ఆగమైపోయింది, దశాబ్ద కాలంలో శతాబ్దపు దోపిడీకి గురైంది, లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ తెలంగాణను గాడిన పెట్టే క్రమంలో మా ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని డెఫినెట్ గా మేము కోరుకుంటున్నాం. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. చంద్రిక గారు, చేరికలు ఎలా ప్లస్ అవుతాయి? ఏదండి, బలంగానే ఉన్నారు కదా. 25 మంది టచ్ లో ఉన్నారు అంటున్నారు కదా, 25 మంది ఇటు వస్తే అయిపోతుంది కదా అని మా నాయకత్వం ఆలోచన చేస్తుంది. వారు కేసీఆర్ గారు ఇచ్చిన హింటే. సో ఏదన్నా ఈ రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టడానికి, ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడానికి ఆద్యుడు పితామహుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఆయన వేసిన పునాదుల మీదనే ఇలా రాజకీయ నిర్మాణం జరుగుతుంది తెలంగాణలో. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మాట్లాడే విమర్శించే, ఇక బీజేపీ అంటారా వాళ్ళు కూడా అక్కడో ఇక్కడ అంటారు చేరికలు అవి అని. 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చిన చరిత్ర వాళ్ళది. ప్రజా ప్రభుత్వాలను గురించి వాళ్ళ రాజరిక పోకడలతో నామినేట్ చేసి సీఎంలను చేసిన చరిత్ర లేదు. కాబట్టి ఆ చర్చ అనవసరం. రాకేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో